ఏదైతే ఈరోజు జీవో నెంబర్ 3 గురించి 170 చట్టం గురించి మరి ఈ మధ్య కాలంలో మరి అన్ని మా గిరిజన ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యగా పరిణమించి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసిన అబద్ధాలని మరి 2 సంవత్సరాలు ఎదురు చూసి ఈరోజు విసిగి వేసారి ఈరోజు గిరిజన సంఘాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ప్రతి చోట మీటింగులు పెట్టుకొని మరి ఒక కార్యాచరణ రూపిద్దామన్న తరుణంలో ఈరోజు మరి స్వచ్ఛందంగా గిరిజనులందరూ కూడా మొన్న పాడేరులో అత్యధికంగా 10,000 నుంచి 20,000 వరకు వచ్చిన తరుణంలో ఈరోజు స్వరం మార్చి ఈ కూటమి ప్రభుత్వంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మరి గిరిజన శాఖ మంత్రి గారు ఆదరాబాదరాగా నిన్నటి నుంచే ఓదరగొడుతున్న విషయాలన్నీ కూడా మా డిప్యూటీ సీఎంలు ఇద్దరు ఇక్కడ మాట్లాడిన పెద్దలందరూ కూడా మీకు సవివరంగా వివరించడం జరిగింది. అయితే ఇప్పుడున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే మీరు నిజాలను దాచి అబద్ధాలను ప్రచారం చేసినప్పుడు ఈరోజు మేము ఇక్కడ మీ మీడియా సోదరుల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నది ప్రశ్నిస్తున్న దీనికి మీరు తక్షణమే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుందని కూడా తెలియజేస్తూ ఏవైతే మీరు జీవో నెంబర్ 3 గురించి ఇన్నాళ్ళు అబద్ధాలాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ప్రతి చోట కూడా మీరు ఓదరగొట్టి మేము జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని అన్నారు. అది అసాధ్యమని ఈరోజు స్వరం మార్చి ఎందుకు చెప్తున్నారు? ఈరోజు చెప్పిందే కాక దానికి సమాంతరంగా మేము తీసుకొస్తామని చెప్తున్నారే తప్ప నిన్నటి తాలూకా తూతూ మంత్రంగా జరిగిన సంఘ నాయకులు అని చెప్పి మరి మంత్రి సంజయ్ రాణి గారు చెప్పిన దీంట్లో ఎటువంటి పస లేదు, అందులో ఏది కూడా క్లారిటీ లేదు. వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడించి ఆవిడ ఎంతసేపు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం ఆ మాటలు తప్ప ఏమీ చేయటం లేదు. దాన్నే మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అనడం చాలా తప్పుగా మేము భావిస్తున్నాం. మరి అంత పెద్ద మనిషి అయ్యుండి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండి గిరిజనులకి నేను చేస్తానని మరి గత 24 ఎన్నికల్లో అబద్ధాలు ఆడిన ప్రతి చోట కూడా ఈరోజు మేనిఫెస్టోని మరి ఈరోజు పూర్తి చేస్తాం, సూపర్ 6 హామీలు అమలు చేశామని చెప్పేసి మరి అవి కూడా అబద్ధాలతో ప్రచారం చేశారు. కానీ జీవో నెంబర్ 3ని 170ని మరి మా గిరిజన సమాజం అంతా కూడా అప్రమత్తమై మరి రోడ్ల మీదకి వస్తే మళ్ళీ ఇప్పుడు జీవో నెంబర్ 3ని మర్చిపోయారేమో అని అనుకొని అమ్మ మర్చిపోలేదు కదనే ఈరోజు జాగ్రత్త పడి ఈరోజు ఒక తూతూ మంత్రం ప్రకటన చేయడం చాలా మాకు దారుణంగా గిరిజనులకి మోసం చేయడం నిజం కాదా అని అడుగుతున్నాం. వీటన్నిటికీ మీరు సమాధానాలు చెప్పాలి. అలాగే జీవో నెంబర్ 3 రద్దయినప్పుడు ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం 5గురితో చేసినప్పుడు మరి మీకు అందరికీ తెలియదా? ఆ జీవోని మీరు చదవలేదు, ఆ తీర్పుని మీరు చదవలేదా? ఆ తీర్పుని మీరు కూడా గౌరవించాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ జీవోలో ఏముంది? ఇది కానీ మీరు సరిగ్గా పెట్టకపోతే రివ్యూ తీర్పుని మీరు రివ్యూ పిటిషన్లు జాగ్రత్తగా చేయకపోతే మీకు ఉద్యోగాలు గతంలో ఇచ్చిన ఉద్యోగాలలో రిజర్వేషన్ నుండి 1986 నుంచి కూడా రిజర్వేషన్ అమలు విధానాన్ని పునఃపరిశీలించి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికని మీరు భయపడలేదా? ఆలోచనలో పడలేదా? మరి అందరం కూడా దానికి సుప్రీంకోర్టు తీర్పుని శిరసావహించాల్సిన బాధ్యత అందరికీ ఉందని తెలీదా? మరి అటువంటిది కూడా మీరు మభ్యపెట్టి ఈరోజు జీవోని పునరుద్ధరిస్తానని అబద్ధాలు ఆడిన తర్వాత ఈరోజు ప్రతి సంఘ నాయకులకి అందరికీ కూడా 2 సంవత్సరాలుగా మభ్యపెట్టి ఈరోజు పునరుద్ధరణ సాధ్యం కాదు, సమాంతరంగా జీవో తెస్తామన్నారు, జీవోని చట్టబద్ధత చేస్తామంటున్నారు. ఆ రోజు మీరే కదా జీవోని తెచ్చింది. 275ని 3 జీవో నెంబర్ 3గా మార్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ పరిపాలనలో చట్టబద్ధతకి ఎందుకు ఆలోచన చేయలేదు? మరి ఆ సుప్రీంకోర్టుకి మరి మంచి నిర్ణయాలతో మంచిగా ముందుకు ఎందుకు వెళ్ళలేదు అన్నది అన్నీ తెలిసినా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వెంట వైఎస్ఆర్ పార్టీ వెంట జనాలు గిరిజనులు అందరూ అండగా నిలిచారన్న అక్కస్తో ఈ రోజు కూడా కక్షపూరితంగా మీరు తప్పుగా పట్టిస్తున్నారు, గిరిజనులకి మభ్య పెట్టారని అనేది యథార్థం. ఎందుకంటే మీరు గెలిచిన తర్వాత ఆదరాబాదరగా డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు వెలువడి చేశారు? డిఎస్సిలోన 16,000 పోస్టులు మేమే ఇస్తామని చెప్పి లోకేష్ బాబు గారు విద్యాశాఖ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి పేరు వచ్చే విధంగా మేము చేస్తామన్న విధంగా మరి గిరిజన మంత్రి గారు కూడా ఆ రోజు ఎంతోమంది గిరిజన సంఘాలు కానీ నిరుద్యోగ యువత కానీ బీఈడీలు టెట్లు చేసి అన్ని చేసిన వారు కూడా
క్వాలిఫైడ్ టీచర్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎదురు చూశారు. వారికి ఏ రకంగా కూడా జీవో నెంబర్ 3 అమలు చేస్తామని హామీ ఇవ్వకుండా మీ తాలూకా అందరినీ కూడా డిఎస్సిలో మీరు సొమ్ముల కోసమో దేనికోసమో వాళ్ళని మరి మీరు నియమించిన తర్వాత ఇది జీవో నెంబర్ 3 100% జీవో నెంబర్ 3 ద్వారా ఉపాధ్యాయ పోస్టులు చేసేటప్పుడు ఆ ఉపాధ్యాయ పోస్టులు 16,000 మంది కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత మీరు చేపట్టి గొప్పగా చెప్పుకుందాం అన్నప్పుడు కూడా గిరిజనులకి మోసం చేసింది మీరు కాదా? గిరిజనులకు ద్రోహం చేసి మీరు ఆదరాబాదరాగా మీరు డిఎస్సి నోటిఫికేషన్లో ఏ ఒక్కరికి కూడా గిరిజనులకు న్యాయం జరగకుండా జీవో నెంబర్ 3 లాగా మీరు ఉద్యోగాలు వేయకుండా మీరు మోసం చేసింది నిజం కాదా? దీనన్నింటినీ కూడా మభ్యపెట్టి ఈరోజు ఒక 40 మందిని కూర్చుండబెట్టి నిన్న ఆదరాబాదరాగా మీటింగ్ పెడితే గిరిజనులందరూ నమ్మేస్తారు అనుకుంటున్నారా? దీనికి కూడా మీరు సమాధానం తెలియజేయాలి. అలాగే మీరు మేనిఫెస్టోలో ఎస్టీ సంక్షేమం కోసం వారి ఏజెన్సీ ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో నెంబర్ 3 పునరుద్ధరణ వెనక బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇస్తామని చెప్పారు. అలాగే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మరి గమ్మడి సంజయారాణి గారు చెప్తున్నారు 50 ఏళ్ళకి గిరిజనులకి మేము పెన్షన్ ఇచ్చిన ఘనత మేమంటున్నారు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 100% 5 సంవత్సరాలు కూడా పూర్తిగా కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా మరి ఏవైతే కొండపూడ పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలకి కూడా వెంటనే రైతు భరోసాను కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఈ ఎస్టీలకి 50 ఏళ్ళకి పెన్షన్ తూచా తప్పకుండా ఇంటికే అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మీరు ఈ 50 ఏళ్ళకి ఇస్తామని బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఇస్తామని మీ మేనిఫెస్టోలో చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక కొత్త పెన్షన్ కానీ ఇచ్చారా? కొత్త పెన్షన్లో 50 ఏళ్ళకి గిరిజనులకు ఉండే ఆ అవకాశాన్ని మీరు ఈరోజు ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా అని అడుగుతున్నాం. ఆ సైటే లేదు. ఎప్పుడంటే సైట్ ఓపెన్ అయితేనే ఇస్తామని చెప్తున్నారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 3కి ధీటుగా 100% అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అవకాశం కల్పించి 0 వచ్చినా 0 వచ్చినా సరే ఆయన 100% మరి సచివాలయంలో ఉండే ఉద్యోగాలు పూర్తిగా ఇవ్వడం నిజం కాదా? మరి అది జీవో నెంబర్ 3కి సమాంతరంగా ఆయన చట్టం చేయకపోయినా అమలు చేసి ఆ నిరుద్యోగులకి న్యాయం చేయడం నిజం కాదా? అది కూడా మీరు తప్పుగా పట్టేస్తారా? దీన్ని అందరికీ కూడా గిరిజన సోదరులు ఆదివాసీ సంఘాలు ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ప్రతి తల్లిదండ్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలుని గుర్తు చేసుకోవాలి. వీళ్ళు చేసిన అబద్ధాలని మీరు ప్రతిఘటించాలి. రానున్న రోజుల్లో కూడా ఈ 170 యాక్ట్ ప్రకారం విషయంలో కానీ మరి జీవో నెంబర్ 3 గారు కానీ మరి పెద్దలు చెప్పినట్టుగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి ఆయన తాలూకా సాయంతోనే మేము ఇవన్నిటికీ కూడా సాధించుతాం. అలాగే ఏ గిరిజన సంఘాలైనా ఏవైనా సరే మేము వారితో పాటు మేము హక్కుల కోసం పూర్తిగా మా మద్దతుని తెలియజేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నో స్కూల్ని మూతవేశారు గిరిజన ప్రాంతాల్లో. మరి అలాంటప్పుడు ఆ ఉద్యోగాలు కూడా పోయాయి కదా, టీచర్ పోస్టులు. మరి అటువంటి టీచర్లకి అన్యాయం చేసే విధంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించడానికి మరి ఈరోజు అబద్ధాలు ఆడుతూ ఈరోజు డిఎస్సిని కూడా మీరు వాళ్ళ తాలూకా ఆ అభ్యర్థులను అన్ని తోసుకొచ్చి వాళ్ళ తాలూకా ధర్నాల్ని నిర్వీర్యించేసి మీరు అన్యాయం చేసింది మరి మీరు దానికి సమాధానం చెప్పాలి. ఇదంతా గిరిజన సమాజం అర్థం చేసుకొని మరి ఈ ప్రభుత్వానికి నిలదీసే కార్యక్రమంలో ప్రతి దగ్గర కూడా పారదర్శకంగా స్వచ్ఛందంగా అందరం కూడా మరి ఎదుర్కొంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.